వంకాయలు బజ్జీ చేసుకుంటున్నాము. మా చెట్లో కాపించాము. తెలుగుగా వంకాయలు బజ్జీల కోసమే తెచ్చినాం. మా చెట్లో కాపించినాము. ఇట్లా ఇట్లా రెండుగా కోసుకుంటాము. ఇట్లా రెండుగా కోసుకొని ఈ మాదిరిగా ఇట్లా కోసుకున్నా. ఇది నూనెలో కొద్దిగా వేసి పక్కకి తీసి మళ్ళీ బజ్జీ వేస్తే కనుక బాగుంటుంది. అర్థంగా కోసుకోవాలి. ఫస్ట్ దొరుకుతాయి, మార్కెట్లో కూడా దొరుకుతాయి మంచి వంకాయలు. ఇట్లా కోసుకొని వేసుకుంటాము. నూనె వేసుకున్న తర్వాత కాగిన తర్వాత మళ్ళీ వేస్తాం. జీలకర్ర, ఇందులో జీలకర్ర వేసుకున్నాము. నాలుగు స్పూన్లు బియ్యం పిండి, జీలకర్ర వేసినాం. మళ్ళీ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాము. వంకాయ కదా, పచ్చిమిరపకాయ కాదు కదా. వంకాయ బజ్జీకి కొద్దిగా సాల్ట్ సరిపోయేంత మళ్ళీ చూసి మళ్ళీ వేసుకున్నాం కలిపినాక. మా భార్య కుట్టుకు చెప్తుంది. చూడండి, మజ్జిగ చిలుక్కునేదంతా అట్లా కలిపితే బాగా వస్తుంది. ఇది వంట సోడా కొద్దిగా వేసుకుంటే, ఎక్కువ లేకన్నా. ఇలా ఈ మాదిరి వేసుకోవాలా. ఇంట్లో పేల్చిన తర్వాత మళ్ళీ బజ్జీలు వేయాలి. అంటే ఒక 20% అంతా మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఒకసారి ఈ మాదిరి వేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు బాగా పక్కన కలుపుకుంటుంది. ఇప్పుడు వంకాయ నూనెలో వేసుకునేనా ఇప్పుడు వేస్తా బజ్జీ. నూనెలో బాగా బజ్జీ కాగింది కాబట్టి బాగా వస్తుంది. బజ్జీ మిరపకాయ వేస్తే దీని ముందర అట్లుంటుంది. ఇట్లా కాలాల కదా, ఇట్లా